స్త్రీలలో సంతానలేమికి ప్రధాన కారణాలేంటి? పీసీఓఎస్ సమస్య సంతానలేమిపై ఎటువంటి ప్రభావం చూపుతుంది? సంతానలేమికి జన్యుపరమైన సమస్యలు కారణం అవుతాయా? సంతానలేమి సమస్యల గురించి వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫర్టిలికా ఐవీఎఫ్ అండ్ విమెన్ కేర్ సెంటర్ క్లినికల్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ డాక్టర్ సుమినా రెడ్డి. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే. ఫర్టిలిటీ సమస్య గురించి ఎప్పుడు ఏదో ఒకటి వింటూనే ఉంటాము. ఆడవాళ్లలో ప్రధానంగా ఉండే సమస్య ఇది. సో దీని గురించి ఏం చెప్తారు మొదటగా? సో మనందరికీ తెలుసు, ఈ రోజుల్లో ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ పెరుగుతూనే ఉన్నాయి. సో ఒకప్పుడు పెళ్లి, ఫ్యామిలీ, పిల్లలు ఇవన్నీ చాలా న్యాచురల్ గా అయిపోయే ప్రొసీజర్. కాకపోతే ఇప్పుడు ఎట్లాగైతే ఎడ్యుకేషన్, జాబ్ ప్లాన్ చేసుకుంటున్నామో అట్లాగే ఫర్టిలిటీ పిల్లల్ని కూడా ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆడవారిలో అట్లాగే మగవారిలో కూడా ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి పెరుగుతూ వెళ్తూ ఉన్నాయి. ఆడవారిలో ఇన్ఫర్టిలిటీకి కారణమయ్యే ముఖ్యమైన రీజన్స్ ఏంటి అని మనం చూసుకోవడానికి ముందర అసలు బేసిక్ రిప్రొడక్టివ్ మెకానిజం ఎట్లా ఉంటుందో బేసిక్ గా అర్థం చేసుకోవాలి. అందరికీ ఒక గర్భసంచి, 2 ట్యూబ్స్, 2 ఓవరీస్ ఉంటాయి. సో ఇందులో ఎక్కడైనా అంటే గర్భసంచిలో ప్రాబ్లం ఉన్నా, ట్యూబ్స్ లో ప్రాబ్లం ఉన్నా, లేదా ఓవరీలో ఎగ్ గ్రోత్ సరిగ్గా అవ్వకపోయినా ఇవన్నింటినీ కంట్రోల్ చేయడానికి బ్రెయిన్ నుంచి హార్మోన్స్ వస్తూ ఉంటాయి. సో బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్స్ కరెక్ట్ గా లేకపోయినా కూడా మనకు ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో బికాస్ ఆఫ్ దిస్ వేరియస్ ఇష్యూస్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాము. అంటే అసలు ఈ ఇన్ఫర్టిలిటీ సమస్య అని వినగానే ఫస్ట్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేదే వింటున్నాము. హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎలా జరిగిద్ది? ఇది ఎలా ఎఫెక్ట్ చేస్తోంది ఇన్ఫర్టిలిటీని? సో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇన్ఫర్టిలిటీ లేదా పిల్లల కోసం ట్రీట్మెంట్ చేయించుకుంటున్నప్పుడు బోత్ భార్య, భర్త ఇద్దరు కలిసి కన్సల్ట్ అవ్వాలి. ఇద్దరికి టెస్ట్లు చేస్తాము. ఆడవారిలో ముఖ్యంగా చేసే టెస్ట్లు అపార్ట్ ఫ్రమ్ అదర్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా మోస్ట్ కామన్. మనము చూసుకుంటే బేసిక్ గా ప్రతి నెల ఆడవారిలో ఒక గుడ్డు అనేది పెరిగి రిలీజ్ అవుతుంది. ఈ గుడ్డు పెరిగి టైంకి రిలీజ్ అవ్వాలి అంటే దానికోసం ఎన్నో హార్మోన్స్ కరెక్ట్ గా లెవెల్లో ఉండాలి. పర్ఫెక్ట్ సింక్రోనీలో వర్క్ చేస్తేనే మనకి ఎగ్ అనేది మంచి క్వాలిటీ ఎగ్ కరెక్ట్ టైంకి రిలీజ్ అవుతుంది. ముఖ్యంగా ఈ మొత్తం సైకిల్ ఫస్ట్ బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్స్ FSH, LH అని 2 హార్మోన్స్ బ్రెయిన్ నుంచి రిలీజ్ అవుతాయి. ఇవి ఓవరీ మీద యాక్ట్ చేసి అందులో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ లాంటి హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసి దాని వల్ల గుడ్డు అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది. సో గుడ్డు పెరిగి టైంకి రిలీజ్ అవ్వాలి అంటే ఈ అన్ని హార్మోన్స్ FSH, LH, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఇవన్నీ కూడా కరెక్ట్ లెవెల్లో కరెక్ట్ టైంలో ఉంటేనే మనకు కరెక్ట్ గా ఎగ్ రిలీజ్, ఫర్టిలిటీ ప్రాపర్ గా ఉంటుంది. సో వీటిల్లో ఇంబ్యాలెన్సెస్ మనం బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్, అసలు ప్రొడక్షన్ లోనే ప్రాబ్లం ఉండొచ్చు, లేదా ప్రొడక్షన్ కరెక్ట్ గా ఉండొచ్చు కానీ టైంకి ఎప్పుడైతే పెరగాలో అప్పుడు పెరగకుండా వేరే టైంలో పెరగచ్చు. వేరియస్ రీజన్స్, ఇదర్ స్ట్రెస్ మూలాన కూడా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. వెయిట్ ఎక్కువ ఉండడం, ఒబేసిటీ వల్ల కూడా హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ వస్తాయి. అండ్ థైరాయిడ్ వల్ల కూడా ఎగ్ రిలీజ్ ఎఫెక్ట్ అవుతుంది. ఈ రోజుల్లో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ చాలా కామన్ గా చూస్తూ ఉంటాం. సో బికాస్ ఆఫ్ దీస్ వేరియస్ రీజన్స్ మనకు ఫర్టిలిటీ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఓకే.